ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను. ఈ దినం మరి మహాబేస్తవారముగా మెయిన్ లైన్ చర్చెస్ అంతా కూడా పాటిస్తారు. మాండీ థర్స్డే అంటే చివరి భోజనము. తన శిష్యులతో కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి చివరి భోజనము చేసినటువంటి ఆ దినము, లాస్ట్ సప్పర్. అయితే ఆ దినమున ప్రభువు తన శిష్యులతో ఎంత విస్తరించి మాట్లాడాడో మనకు ఈ 14, 15, 16 అధ్యాయాలు మొత్తం అదే బోధ, అంటే అదే ఉపదేశము. ప్రభువు తన శిష్యులతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ సమయం ఇది. అయితే ఆయన ఎంత ఆదరించి వాళ్ళతో మాట్లాడాడో కదా. మరి తనను వారిని స్నేహితులుగా భావిస్తూ వాళ్లకు నేను మీకు అన్నీ చెప్తున్నాను, నేను అసలు ఏది కూడా దాచుకోవడం లేదు అని చెప్తూ నేను మిమ్మల్ని స్నేహితులుగా భావిస్తున్నాను అని అంటున్నాడు. మరి ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా 15వ అధ్యాయంలో ఒక మాట మనకు చాలా విలువైనది. ఏంటంటే 15వ అధ్యాయము 4వ వచనము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఈ మాటలు చాలా అర్థవంతమైనవి. ఈ మాటలు మనలను ఎంతగానో ప్రోత్సహించేవి. అంతేకాదు, ఈ మాటలు మనం అర్థం చేసుకొని ఇందులో మనం నిలిచి ఉన్నట్లయితే నిజంగానే మనం దేవుని యందు నిలిచి ఉండగలుగుతాము. మీరు గ్రహిస్తున్నారా? ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మరి ప్రభువు మనకు ఒక నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. తండ్రి వ్యవసాయకుడంట. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వ్యవసాయకుడైనటువంటి ఆ తండ్రి ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడంట. అంటే ప్రతి సీజన్లో ఒక ప్రూనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రూనింగ్ అంటే ఎండిపోయిన తీగలన్నిటినీ తీసివేసి చక్కగా ఉన్న వాటిని ఇంకా సరిచేసి ఎరువు అవసరమైతే ఎరువు వేసి ఇంకా చక్కగా నీళ్లు పట్టి మరి ఆ యొక్క తోటను ఎంతగానో పరిరక్షించేటువంటి వ్యవసాయకుడు తండ్రి. ఆ తీగ మన ప్రభువైన యేసుక్రీస్తు, నిజమైన ద్రాక్షవల్లి ఆయన. మనము తీగలము. అంటే మనం ఎలా ఉండాలంటే ఆ ద్రాక్షవల్లితో పాటే ఉండాలి మనం. అలా నిలిచి ఉన్నట్లయితేనే మనము ఫలిస్తాము. నిలిచి ఉండకపోతే ఫలింపలేము. ఎప్పుడైతే మనం ఫలించమో అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తీసి పారవేస్తాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు అని ప్రభువు చెప్తున్నాడు. అవును, మనము ఆయన నుంచి వేరైపోతే ఇంకా అది ఎలా ఫలిస్తుంది? ఫలించదు కదా. కనుక మనం ఖచ్చితంగా ఆ యొక్క ద్రాక్షవల్లికి అంటుకునే ఉండాలి, నిలిచి ఉండాలి. ఆ తీగతోనే ఉండాలి మనం. ఎప్పుడు కూడా పక్కకు వెళ్ళిపోకూడదు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చిన్న పిల్లల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటారు కదా. అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన మనల్ని తన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటుండగా మనము ఆయన చేతిని వదలకుండా పట్టుకోవాలి. ఎప్పుడైతే మనలో ఏదైనా విరోధమైనది, అంటే దేవునికి విరోధమైనది ఏదైనా, ఒక స్వభావమైనా, ఒక అలవాటైనా, ఒకటి ఏదైనా ఆయనకు విరోధమైనది ఏదైనా ఉంటే మనము ఫలింపకుండా అవి అడ్డుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఆయన వాటిని తీసివేస్తాడు. కాబట్టి మనము ఆయన యొక్క బోధకు లోబడి ఆయన చిత్త ప్రకారం జరిగిస్తూ ఉన్నట్లయితే మనం తప్పకుండా చక్కగా ఫలించగలిగే వారుగా ఉంటాము. ఫలించినటువంటి ద్రాక్ష తోట ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఆ ద్రాక్ష పళ్ళు ఎంత రుచిగా ఉంటాయి. మరి అనేకులకు ఆరోగ్యం ఇచ్చేటువంటి ఆ ద్రాక్ష పండ్లు అనేకులకు ఎంతగానో కన్నులకు పండుగ చేసేటువంటి రీతిగా వారి యొక్క జీవితం కూడా ఉంటుంది. మరి అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి కదా. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మనం తప్పకుండా తండ్రి అయిన
దేవుని సూచనలు మనం చక్కగా పాటించాలి. ప్రభువులో మనం నిలిచి ఉండాలి. మనం ఇష్టపడకుండా ప్రభువునందు నిలిచి ఉండకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తీసి బయట పారవేస్తాడు. అవి ఎండిపోతాయి. ఎండిపోయినటువంటి తీగలు ఏమాత్రం పనికిరావు. ఎండిపోయిన కొమ్మలు, చెట్ల కొమ్మలు, ముక్కలు, కర్ర ముక్కలు అలా పడి ఉంటాయి కదా, వాటి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అవి పొయ్యిలో వేయబడుటకే తప్ప అంతకు మించి దానివల్ల ఏ ఉపయోగము ఉండదు. ఆయన యందు నిలిచి ఉండడం వల్ల మనకు అనేకమైన ఉపయోగాలున్నాయి. మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మాటలు వింటాము. ఆయన మాటలను మనం చక్కగా విన్నప్పుడు ఆయనను మనకేది ఇష్టమో అడగాలంట. ఆయన ఎంత చక్కటి ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఆయన, నా యందు నిలిచి ఉండండి, నా మాటలు నీ యందు నిలిచి ఉండేలాగా చూడండి, అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మరి యోహాను పత్రికలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని చిత్తానుసారంగా మనం ఏదైనా అడగాలి. ఎప్పుడైతే మనము ప్రభువులో ఉంటామో అప్పుడు మనం అసలు దేవుని చిత్తం కానిది అడగం. మనకు తెలుసు కదా, మనం ఎప్పుడైతే ఆయనలో ఉంటామో ఆయన చిత్తం నెరిగిన వారుగా ఉంటాము, ఆయన మాటలను వినేవారుగా ఉంటాము, ఆయనకు విధేయత చూపించేవారుగా ఉంటాము. అలాంటప్పుడు ఆయనకు విరోధంగా మనం ఏమైనా అడగగలుగుతామా? ఏమి అడగలేం కదా. ఆయనకి ఇష్టమైనవే మనం అడుగుతాం. ఆయన చిత్తానుసారంగానే మనం అడుగుతాం. అప్పుడు మనకేది ఇష్టమో అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. మరి దేవుడికి కూడా మనము ఎంతగానో ఇష్టం. ఎందుకంటే మనము ఆ విధంగా ఉండడం వలన మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నాము, తండ్రిని మహిమపరుస్తున్నాము. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. నిజమే, దేవుని యొక్క కార్యములు మనం చేస్తూ, సత్క్రియలు చేస్తూ మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకులు వీరు క్రైస్తవ బిడ్డ కదా, వీరు మంచి క్రైస్తవ బిడ్డ, అందుకే ఇలాంటి మంచి గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు, వీరు ఇలాంటి పనులు చేయరు అని ఒక ముద్ర మన పైన పడిపోతుంది. ఎక్కడైనా మన ఉద్యోగ జీవితంలో మనం ఏది కూడా ఫ్రాడ్ చేయము, మనం ఏది కూడా తప్పుగా చేయము, తప్పు మాటలు మాట్లాడము, మనము నీతిగా ఉంటాము, న్యాయంగా ఉంటాము. అందుకే మనకొక ముద్ర ఏంటంటే వీరు దేవుని బిడ్డలు కనుక వీరు ఇలాంటి పనులు చేయరు అనే ఒక ముద్ర పడుతుంది. దానివల్ల దేవుడు మహిమపరచబడతాడు. అయితే మనం ఎప్పుడైతే ఆయనకు విరోధంగా చేస్తామో ఆయన బిడ్డలుగా ఎంచబడము. కనుక మన యొక్క పనుల వల్ల దేవునికి మహిమ రాదు. పైగా ఆయన మనల్ని తిరస్కరిస్తాడు, ఆయన మనల్ని తెంచి పడవేస్తాడు. అప్పుడు పడవేసినప్పుడు ఆయనలో మనం లేమన్నమాట. మనము ఈ లోకరీత్యా నేను దేవుని బిడ్డనని చెప్పుకోవచ్చేమో, కానీ మన క్రియలు సరిగా లేకపోతే మనం ఏమీ కూడా ఆ విధంగా చెప్పుకోలేము. దేవుడు మహిమపరిచినప్పుడు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు వీరు అని చెప్పగలుగుతారు. మరి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుకనే మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. మనము ఆయనను ప్రేమించినట్లయితే మనము ఆయన మాటలు గైకొంటాము, ఆయన ఆజ్ఞలను గైకొంటాము, ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటాము. అప్పుడు మనలో ఒక సంతోషం ఉంటుంది, అది పరిపూర్ణ సంతోషంగా ఉంటుంది. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు కదా దేవుడు. ఆ విధమైనటువంటి శాంతి మనలో ఉంటుంది, ఆ విధమైనటువంటి సంతోషము మనలో ఉంటుంది. అప్పుడు మరి పౌలు గారు చెప్పినట్లు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్పినట్లుగా మనం కూడా సంతోషంగా ఉంటాము. ఎప్పుడు కూడా చింతించము. చింత వలన మన యొక్క హృదయము కష్టపడుతుంది కదా. అయితే మన హృదయంలో అలాంటి చింత లేకుండా మన చింత యావత్తు దేవునికి అప్పగిస్తాం కాబట్టి మనం సంతోషంగా ఉంటాము. ఆ విధంగా మనలో ఏ చింత ఉండదు, కానీ దేవుని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనలో ఉంటుంది. కాబట్టి మనం ఎంతో శాంతిగా, ప్రశాంతంగా, ఎంత భయంకరమైన పరిస్థితులైనా, ఎంత విరోధమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా, శ్రమలలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, సమస్యలలో ఉన్నా, తుఫాను వంటి పరిస్థితులలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా కూడా మన లోపల ఉండే ఆ శాంతి ఎక్కడికి పోదు. దేవుని యొక్క శాంతిని మనం కలిగి ఎంతో సంతోషంగా ఉంటాము. మరి అలాంటి జీవితం మనకు కావాలంటే మనం తప్పకుండా
ప్రభువునందు నిలిచి ఉందామా? ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. మీరు ఫలించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అడుగుతున్నాను, కనుక నాయందు నిలిచి ఉండండి అని ప్రభువు చెప్తుంటుండగా మనం ఆయన మాటలు విందాం. ఈ చివరి దినం, ఆయన లాస్ట్ సప్పర్ దినాన మరి తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం ఆయన మీతో మాట్లాడుతూ ఉంటే తప్పకుండా, ఇంకా మీరు ప్రభువును అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇప్పుడే దేవుణ్ణి అంగీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన మీలో ఉన్నప్పుడు మీరు ఎంతగానో ఫలిస్తారు, ఎంతగానో మీరు సంతోషంగా ఉంటారు, శాంతితో ఉండగలుగుతారు. అలాంటి కృప మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కృపావార్తను దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. ప్రభా, మరి ఈ దినము మేము నీ యొక్క చివరి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ చివరి దినంలో తండ్రి, నీవు శిష్యులతో కలిసి మేడ పైన ఓ ప్రభా మరి చక్కగా మరి చివరి భోజనమును, పస్కా భోజనమును భుజించినటువంటి దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి, మరి నీ యొక్క నిబంధన రక్తమును గురించి వాగ్దానం చేసిన దేవా, నీ శరీరమును గురించి వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి శిష్యులతో ఎంత ఆత్మీయంగా మాట్లాడిన ఆ జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మేము నిన్ను అంగీకరించడానికి సహాయం చేయండి. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నీ దగ్గరకు రావడానికి సహాయం చేయండి. నీ యందు మేము నిలిచి ఉంటే ఎంతో సంతోషకరమైన జీవితం మాకుంటుంది. ఎంతో అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉంటాం. అవును ప్రభా, మరి మాలో సంపూర్ణమైన సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, పరిపూర్ణమైన శాంతి ఉంటుంది. మా ప్రభా, సమస్త జ్ఞానములకు మించిన సమాధానము మాలో ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవా, నీకు వందనములు. అలాంటి జీవితం మాకు అనుగ్రహించండి. మేము నిన్ను నమ్మి నీ చిత్త ప్రకారం చేస్తూ నీ అందు నిలిచి ఉండి ఎంతగానో బహుగా ఫలించినట్లుగా, నీ శిష్యులుగా పిలువబడినట్లుగా, ఈ లోక ప్రకారం కాదు నాయన మా ప్రభా, మేము నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో నీ ఉంటే మమ్మల్ని నీవు ఎంత చక్కగా నడిపిస్తావో మేము ఎరుగుదుము. తండ్రి, నీవు దివారాత్రం మమ్మల్ని కాపాడే దేవుడు, దివారాత్రము మమ్మల్ని కాపు కాయిచున్న దేవుడు. మా ప్రభా, మాకు నిరంతరము ప్రతి నిమిషము మరి నీరు పట్టే దేవుడవు తండ్రి. మా ప్రభా, అంత గొప్ప దేవుడవు, అంత శ్రద్ధ చూపే దేవుడవు. కాబట్టి నీవు మాకు కలిగి ఉంటే ఈ లోకంలోనిది మాకు ఏది అవసరం లేకుండా మేము నీ సన్నిధిలో సంతోషించగలుగుతాము. ఈ లోకము అశాశ్వతమైన లోకం. ఈ లోకంలో మాకు జీవించడానికి తగినవన్నీ కూడా మీరు ఇస్తున్నారు. మాకేం కావాలో మీకు తెలుసును. మీరు సమస్తము మాకు అనుగ్రహిస్తున్నారు. మేము నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా అందరినీ దీవించండి, మమ్మల్ని దర్శించండి, మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. దేవా, మేము నీ బిడ్డలుగా జీవించడానికి మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. నీవు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనములు. మేము నీ మాటలు విని గ్రహించుటకు సహాయం చేయండి. ఈ దినమంతయు మాకు తోడయండి. మా పనులన్నింటిలో కూడా మాకు జయమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మేము ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. విద్యార్థులను దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యమును, జ్ఞానమును అనుగ్రహించమని, మరి ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణతను వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడే దేవుడై ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని సరైన రీతిలో నడిపించే దేవుడై ఉంటున్నారు. ఎవరైతే ప్రభా ఎంతో కష్టములలో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, మరి ముఖ్యంగా అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ నిరుద్యోగులుగా ఉంటూ ఎంతగానో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారు చేయి ఏ చిన్న పని అయినా కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించి వారిని చక్కగా ఉన్నతికి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మేము కష్టంగా ఈ లోకంలో జీవించడమే మాకు కష్టతరమైనట్లుగా ఉండాలని మీరు అనుకోవడం లేదు ప్రభా. మాకు తగిన విధంగా మీరు తప్పకుండా దయచేస్తారు కనుక మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి. దేవా ప్రభా, మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని, ఎంతో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంను వారికి దయచేయమని కూడా వేడుకొంచున్నాము. దేవా ప్రభా, మీరు అద్భుతాలు చేయగలరు, ఆశ్చర్యకార్యాలు చేయగలరు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా దేవా, పరిశుద్ధమైన దేవా, మరి కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి, కలతలు లేకుండా చేయమని వేడుకొంచున్నాము తండ్రి. మరి ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలంనిచ్చి మరి వారు ఆ యొక్క సర్జరీ నుంచి క్షేమంగా కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతే నాయనా ఈ సమయంలో తమ సమస్యలను నీ సన్నిధిలో చెప్పుకుంటున్నారో వారిని అందరినీ మీరు దర్శించండి. ఎంతోమంది ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అనేక ఇతర సమస్యలతో ఉన్నారు ప్రభా. అప్పుల సమస్యతో ఉన్నవారు అనేకులు, ఆర్థిక సమస్యలలో ఉన్నటువంటి వారు అనేకులు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి, మరి చిక్కు సమస్యలలో ఉన్నటువంటి వారు, అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ జీవితాలలో అనేక రీతులుగా అవమానించబడుతున్న వారు, ఎంతో సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళను కూడా మీరు కనికరించి వారి పరిస్థితులను బాగు చేయండి. వారి ఎడల మీ కనికరం చూపించి ఆ పరిస్థితులన్నీ మార్చివేసి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. ముఖ్యంగా అధికారుల మనసులను మార్చండి, కలీగ్స్ మనసులను మార్చండి ప్రభా. సంతోషకరమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మరి యుద్ధ వాతావరణం ఉన్నది ప్రభా. ప్రపంచమంతటా భయంకరమైన యుద్ధ వార్తలు మేము వింటున్నాము, మరి భయంకరమైన న్యూస్లు వింటున్నాము. ఏవి నిజమో ఏవి కాదో కూడా తెలియనటువంటి భయంకరమైన పరిస్థితులలో మేము ఉంటుండగా తండ్రి, మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు. మేము జాగ్రత్తగా ఈ లోకంలో జీవించుటకు, ముఖ్యంగా రాకడ దినాలు వీటిని మేము గ్రహించడానికి, మేము కనిపెట్టి ఉండడానికి తండ్రి సిద్ధంగా ఉండడానికి కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియని పరిస్థితులలో మేము ఉన్నాము, కనికరించమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా. ఆయా ప్రాంతాలలో ఎంతమంది భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, కష్టాలు, నష్టాలు, సమస్యలు, మరి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము కలిగినటువంటి పరిస్థితులలో అమాయకులు ఎంతమంది ఉన్నారో ప్రభా. వారిని అందరినీ కూడా మీరు దీవించి వాళ్ళను కాపాడమని తండ్రి, త్వరగా నాయన ఈ యుద్ధానికి ముగింపు పలకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, సమస్తం నీ చిత్త ప్రకారం ఉన్నదని మేము నమ్ముతున్నాము. మీరు ఇన్వాల్వ్ కమ్మని కూడా ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రార్థనలో ఎగివేసిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఎవరి హృదయంలో ఏ కష్టం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో సమస్తమును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మీరు మమ్మల్ని నిత్యము కాపాడుతున్న దేవుడు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నా బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషకరమైన జీవితం వారికి అనుగ్రహించండి. సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.